వచ్చు జీతము మరణం. నీవు ఆ మరణము నుండి తప్పించబడాలి అనంటే ఇదిగో సజీవుడై పునరుద్ధానుడై తిరిగి లేచిన నా యేసునందు విశ్వాసం. నీ కొరకు కల్వారి సిలువలో తన రెండు చేతులు చాపి నిలువెల్ల గాయపరచబడిన నా యేసునొక్కసారి చూడగలవా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరుడా? ఈ రాత్రి నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయనకు అవసరం లేదు, ఆయన దాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన ఎదుకు రావడమే ఆయనకిష్టం. ఆయన ఎదుకు రావడమే నీ 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 విషయంలో ఆయనకిష్టం. ఆయనను చేరడమే ఆయనకిష్టం. యేసయ్య నువ్వు నాకు కావాలయ్యా, యేసయ్య మీరు నాకు కావాలయ్యా, యేసయ్య మీరు నాకు కావాలయ్యా, యేసయ్య నా హృదయంలో నేను నిన్ను చేర్చుకుంటున్నానయ్యా. యేసయ్య ఈ రాత్రి నేను నా ఇంటికి, నా పరిచర్యకు, నా యొక్క సమస్తముకు తోడుగా ఉండుట కొరకు నేను నిన్ను మోసుకు వెళుతున్నానయ్యా. నాతో రండయ్యా, నాతో రండయ్యా, నాతో రండయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ఆయన నీతో రావాలని ఆశపడితే, ఆయన నీతో రావాలని ఆశపడితే, ఆయన నీతో ఉండాలని ఆశపడితే, ఆయనతో నీ ఉండాలని ఆశపడితే ఈ రాత్రి నీ హృదయం మీద చేతులుంచుకొని యేసయ్యా నీవు నాకు కావాలయ్యా, నీవు నా ఇంటిలోనికి రండయ్యా, నా హృదయంలోనికి రండయ్యా. నీవుంటే నాకు ఆశీర్వాదం, నీవుంటే నాకు క్షేమం, నీవుంటే నా బలహీనతల నుండి నాకు స్వస్థత, నీవుంటే నా దరిద్రం నా నుండి వీడిపోతుందయ్యా. నీవుంటే నాకు సమృద్ధి ప్రభువా. నీవుంటే చాలు నాయనా, నీవుంటే చాలు ప్రభువా. ఇంతకాలము నీవున్నావనే అనుకుంటున్నానే తప్ప నీవున్నావో, నాతో ఉన్నావో లేవో అని ఎన్నడూ నన్ను నేను పరీక్షించుకోలేకపోయినానైనా ఈ రాత్రి అయ్యా, సజీవులకు దేవుడవై ఉన్న నా దేవా, నాకును దేవుడవై ఉన్నందుకు నీకు స్తోత్రం. ఈ రాత్రి నాకును దేవుడు కావాలని, దేవుడుగా నీవు కావాలని నేను ఆశపడుతున్నానయ్యా అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా మీ హృదయాల మీద చేతులుంచుకొని ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అయ్యా, నేను ప్రత్యేకంగా ఉంటానయ్యా. ఈ రాత్రి లోకమునకు, ఇగోనైనా మూర్ఖులకు, ఈ తరము వారికి, పాపములకు, అవిధేయతకు, అక్రమాలకు, అన్యాయాలకు నేను దూరంగా బ్రతుకుతానయ్యా. ఒక ప్రత్యేకమైన భక్తి, ఒక ప్రత్యేకమైన విశ్వాస జీవితం నేను కలిగి ఉంటానయ్యా అన్నవాళ్ళు మీ గుండెల మీద చేతులుంచుకొని ఒక్కసారి మీ కన్నీటిని ప్రభు పాదాలు తడుపునంతగా కన్నీటిమయమైన హృదయంతో నీ ఒక్కసారి ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి నా ప్రభువు నీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నీ దుఃఖాన్ని ఆనందముగా మార్చగలిగిన దేవుడు, ఆయన తప్ప ఈ లోకములో ఎవ్వరునూ లేరు. నీవనుకుంటున్న వారు ఇన్నాళ్ళు నీ జీవితంలో నీవు చేసినవేమిటో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించే. నా ప్రభు నిన్ను రక్షించే దేవుడు, నీకు నిత్యత్వాన్ని కలుగు చేయగలిగిన ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడైన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన అన్నయ్య, అయ్యా, అక్క, అమ్మ, అయ్యా, ఈ రాత్రి నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇగో నా ప్రభు నమ్మదగిన దేవుడు, మన ప్రభువు నమ్మదగిన దేవుడు, ఆయన చాలిన దేవుడు.
ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఈ రాత్రి అట్టి ప్రభుని మనసారా నీవు వేడుకొనగలవా? మనసారా నీవు పిలవగలవా? మనసారా కోరుకొనగలవా? కఠినమైన పరిస్థితిలో ఉన్న నీ జీవితాన్ని ఈ రాత్రి ఒక ఆశీర్వాదకరమైన విధముగా నేను మార్చగలిగిన దేవుడు, నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు. ఇన్నాళ్ళు ఎన్నెన్నో 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 యాగాలు, ఎన్నెన్నో క్రమాలు, ఎన్నెన్నో ఆచారాలు, ఎన్నెన్నో పద్ధతుల్లో గుండా నువ్వు వెళ్ళి ఉండొచ్చు. ఈ ఒక్క మాటకు లోబడి ఈ ఒక్క మారు నా ప్రభు వైపుకు చూడగలిగితే, ఈ రాత్రి ప్రకటించబడిన యేసు వైపు నువ్వు చూడగలిగితే, నా ప్రభు ఇచ్చే క్షేమం ఈ లోకంలో నీకెవ్వరు ఇవ్వలేరు. ఆయన సర్వశక్తిమంతుడు. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ఎత్తబడిన మాటల్ని బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయండి. చేతులెత్తి తమ హృదయాల మీద నిండు ఆశతో, ప్రభువా నాకు నెమ్మది కావాలి, నాకు విడుదల కావాలి, నా పాప భారమును పోగొట్టగలిగిన యేసు నీవు నాకు కావాలి అని ఎందరైతే తమ నోరు తెరిచి నాయన మిమ్మల్ని పిలుస్తున్నారో, మిమ్మల్ని అడుగుతున్నారో, వారందరిపై రాత్రి నీ కృప చూపండి అయ్యా, నీ కనికరము చూపండి అయ్యా, నీ వాత్సల్యత వారిపై చూపండి ప్రభువా. దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. ఈ ప్రాంత ప్రజల కొరకు నిన్ను వేడుకుంటున్నానయ్యా, ఈ ప్రాంత ప్రజల కొరకు నిన్ను వేడుకుంటున్నానయ్యా. ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కలుగునుగాక, ఈ ప్రాంత ప్రజలకు విడుదల కలుగునుగాక. ఈ ప్రాంతం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన దురాత్మల ప్రభావం లయపరచబడునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మహిమ పొందండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, కృంగిన వారిని లేవనెత్తండి, దరిద్రులను అయ్యా ఇగోనైనా బలపరిచి ఆస్తికర్తలుగా చేయగలిగిన దేవుడు ఈ రాత్రి ప్రభువా. అయ్యా, ఈ ప్రాంతం ముందు సేవ చేస్తున్న ప్రతి సేవకుణ్ణి ఒక బలమైన అభిషేకముతో మీరు నింపి, అయ్యా 200 ఆత్మాభిషేకం నీ సేవకుల ద్వారా, ఇగోనైనా నింపబడిన నీ సేవకుల ద్వారా ఈ ప్రాంతాలు కదిలించబడునుగాక, గొప్ప జీవము రేగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, ఈ పాదాలు ఎదుట సాగిలపడి వేడుకుంటున్నా, కనికరించి కృప చూపండి అయ్యా. మీరు ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి ప్రభు. ఎక్కడెక్కడో ఉండి ప్రభు తమ మనస్సులను నీ మాటలు ఎందు అయ్యా నిలిపిన ప్రతి వారిని ప్రభు నీవు దర్శించినందుకు స్తోత్రమయ్యా. నీ మాటలు వారి జీవితాల్లో అయ్యా గొప్ప కార్యము జరిగించును గాక రాజా. మీరే మహిమ పొందమని యేసయ్య ప్రశస్తమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం అండి. చక్కని వాక్యాన్ని అందించి మనందరినీ దేవుని ఆత్మలో నడిపించినటువంటి దైవ సేవకులు జాషువా గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి పరిచర్యను దేవుడు నిండారుగా దీవించాలని మనసారా కోరుతూ ఉన్నాం. మన జీవితాల్లో మనకే తెలియకుండా ఎన్నో కీడులను మనం అనుభవిస్తూ ఉంటాం. దానికి కారణాలు ఏంటో కూడా మనకు అర్థం కాక అనేక సార్లు నిరుత్సాహపడతాం, బాధపడతాం, ఇతరులను నిందిస్తూ ఉంటాం. కానీ మనము ఆ కీడులు అన్నిటి నుండి తప్పించగలిగినటువంటి క్రీస్తును ఆశ్రయించినప్పుడు, ఆయన మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప సమాధానము, సంతోషం, ఆశీర్వాదం కలుగుతాయి. మరింతగా ఈ 2వ దిన కూడికను ఘనముగా జరిగించిన ఆ సర్వశక్తునికి మనందరం కూడా హృదయపూర్వకమైన
ధన్యవాదాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని పాస్టర్ అనిల్ గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ఆశీర్వాదం కమలాకరయ్య గారు. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, నీ అపార ప్రేమ కృపను బట్టి స్తోత్రాలు. ఈ బడిపుర గ్రామాన్ని మీరు ప్రేమించి సార్వత్రిక రక్షణ ప్రణాళిక ఉద్యోగ కూటముల ద్వారా ఈ 2వ దినాన కూడా మీ సత్య సువార్తను మీ దాసుడు జాషువా గారి ద్వారా వినిపించి మానవులు ఎవరు నశించకూడదని, అందరూ రక్షణ పొంది ఆ పరలోక రాజ్యానికి సంసిద్ధపడాలని మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అర్పిస్తుంటున్నాం. మందరి జీవితాలలో ఈ మాటలు ఫలించి అభివృద్ధి చెందుటకు కృప చూపించండి. మీ దాసుల ప్రయాసను నా తండ్రి ఫలభరితం చేయండి. అనేక ఆత్మలు రక్షించబట్టకు సహాయం చేయండి. ఇంత దిగ్విజయంగా నడిపించిన మీ నాయకత్వాన్ని బట్టి స్తోత్రాలు స్వామి. ప్రయాసపడుతున్న బిడ్డలందరికీ మీ ఘన సహాయమును దయచేయమని, మా గ్రామంపై మీ కనుదృష్టి ఉంచమని, అనేకులు మీ చెంతకు రావటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తోత్రించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారాన్ని దయచేసి మరణస్తులు మేము క్షమించిన మా ప్రయోజనం వంశోధులను తెక్కినంత రాజ్యం శక్తి మహిమ నిరంతరం ఉన్నారు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం చేరి ఉన్న మనందరికీ వాక్యం హృదయంలో చేర్చుకొని క్రీస్తు యేసులో నూతనత్వాన్ని కోరుకుంటున్న ప్రతి గుడి మంచి కూర్చుని ఏర్పరిచిన ఆయన ప్రియగురుగా సమస్త అవసరం ఆయన కృపాహస్తం సదా తోడైంది నడిపించినగా. దయచేసి గమనించండి, రేపటి దినమందు రెవరెండ్ జార్జ్ విల్సన్ గారు మన మధ్య వాక్యాన్ని అందించడానికి వస్తూ ఉన్నారు.